హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. అంతా చాలా షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. ఎలిమినేషన్ అప్డేట్ 4-5 మినిట్స్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్. నిన్న ఎపిసోడ్ లాస్ట్లో ఇద్దరికి ఎవిక్షన్ బోర్డు వచ్చింది. ఆ పేర్లు అక్కడ నిన్న వేరేలాగా చెప్పాను. సో ఇండైరెక్ట్గా ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేది అంటే ఫ్లోరా గారు, రితు గారు. సో ఆల్రెడీ చాలా మంది గెస్ట్ చేశారు. గెస్ట్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళిద్దరిలో ఒకరు ఎవిక్ట్ అయిపోతారు. సో ఎందుకంటే ఇది ఒక ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో అందుకని చెప్తుండే, నిన్న సాటర్డే షూట్ నిన్న జరిగింది, ఈరోజు సండే షూట్ జరుగుతుంది. అంటే మనకు అందరికీ తెలుసు సండే షూట్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి చాలా ఎక్కువసేపు జరుగుద్ది షూట్. ఓకేనా, ఎపిసోడ్ కూడా చాలా ఎక్కువసేపు వస్తుంది. అంటే 7 to 10 వరకు ఎపిసోడ్ వచ్చింది. అండ్ దట్ షూట్ కూడా ఎక్కువసేపు జరుగుద్ది. సో మామూలుగా అయితే 1.5 hour షూట్ అనుకోండి. సో ఒకటే రోజు చేస్తారు. ఇది పెద్ద షూట్ కాబట్టి ఫ్రైడే రోజు కూడా చేస్తారు, మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఫ్రైడే రోజు అంటే ఈ రోజు సాటర్డే ఎపిసోడ్లో ఇద్దరికి ఎవిక్షన్ బోర్డు, నలుగురికి డేంజరస్ బోర్డులు పెట్టి సింగిల్ ఎలిమినేషన్, నో ఎలిమినేషన్ అనేది మళ్ళీ చూసుకుందామని చెప్పి నాకు సార్ చెప్పి ఆపేస్తారు. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, నిన్న ఎపిసోడ్లో పవర్ అస్త్ర కూడా మనోడికి ఒకటి వచ్చింది కాబట్టి ఆ పవర్ అస్త్రతో గేమ్ కంప్లీట్గా జరుగుద్ది. అది ఎలా జరుగుద్ది, ఏంటి, ఎందుకు అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా పవర్ అస్త్రాన్ని ఈ రోజు ఎలిమినేషన్ యూజ్ చేపిచ్చేస్తారు. దానికి గేమ్ పవర్ ఉండదు, అది జస్ట్ ఎలిమినేషన్ ఆపడానికి ఆ పవర్ అంతే. అది క్లియర్గా అర్థమవుతుంది. చాలా మంది బయట రూమర్స్ వేరేగా వస్తున్నాయి, అవన్నీ కాదు. ఇది ఎలిమినేషన్ ఆపడానికి పవర్ అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి షూటు పెద్ద లాంగ్ షూట్. సో లాంగ్ షూట్ కాబట్టి 2 ఎలిమినేషన్ ఎట్ ఏ టైం చేయరు. అంటే మామూలుగా సండే ఎపిసోడ్ లాస్ట్లో ఎలిమినేట్ చేస్తారు. సో ఇది వైల్డ్ కార్డ్స్ లోపలికి పంపిస్తూ అది ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏవీలు, వైల్డ్ కార్డ్స్, గేమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సండే ఎపిసోడ్ మధ్యలో ఒక ఎలిమినేషన్ జరుగుద్ది, చివరి ఆఖరణ ఇంకొక ఎలిమినేషన్ జరుగుద్ది. సో మధ్యలో జరిగిన ఎలిమినేషన్ మన ఫ్లోరా గారిది. సో ఫ్లోరా గారు అఫీషియల్లీ ఎలిమినేటెడ్. ఓకేనా, ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకొక ఎలిమినేషన్కి దెర్ ఇస్ అ ఛాన్స్. సో ఇంకొక ఎలిమినేషన్ ఎలా జరుగుద్ది అన్నప్పుడు నాకు తెలిసి మనం ట్రిపుల్ ఎలిమినేషన్ అని చెప్పుకున్నాం కదా. ఆ ట్రిపుల్ ఎలిమినేషన్ ఏంటంటే, ఒక ఎలిమినేషన్ ఈమె అయిపోయారు, ఇంకొక ఎలిమినేషన్ ఆబ్వియస్లీ రితు ఉంటారు. ఎవిక్టెడ్ బోర్డులో రితు ఉన్నారు. సో రితుతో పాటు డేంజరస్ లో ఉన్న ఒకరిని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి సో వాళ్ళిద్దరిలో నుంచి ఒకరిని సేవ్ చేయమని అడుగుతారు బిగ్ బాస్. అప్పుడు మన ఇమాన్యుయల్ చేతిలో ఉన్న పవర్ అస్త్ర ఏదైతే ఉందో ఆ పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి, ఇది వాళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేయడానికి నీకు ఇస్తున్న ఆప్షన్ మేము, ఇది దాని పవరు. సో నువ్వు ఈ పవర్ను ఉపయోగించి నువ్వు ఒకరిని ఎలిమినేట్ చేయకుండా ఆపచ్చు, ఒకరిని ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పొచ్చు. అంటే ఎవిక్టెడ్ బోర్డ్ ఆల్రెడీ ఒక అమ్మాయి దగ్గర, ఇద్దరి దగ్గర ఉంది. సో ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి రితు ఈజ్ స్టిల్ ఇన్ డేంజర్ జోన్. ఎలిమినేషన్ పక్కనే ఉంది. ఇప్పుడు ఈ ఎలిమినేషన్ రౌండ్లో ఈ అమ్మాయితో పాటు ఇంకొకరిని పెట్టాలి. ఇంకొకరిని ఎవరు పెడతారు? మిగిలిన 4 ఉన్నారు అక్కడ. శ్రీజ ఉంది, సంజన గారు ఉన్నారు, రితు చౌదరి, శ్రీజ, సంజన గారు, నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ పవన్, సుమన్ అన్న, ఈ 4 ఉన్నారు. ఈ 4 ప్లస్ ఈ అమ్మాయి. ఇప్పుడు గేమ్ నడుచుద్ది. ఈ గేమ్ ఎలా నడుచుద్ది అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్న మాట ఏంటంటే ఎలిమినేషను. సో ఫ్లోరా గారు అండ్ నెక్స్ట్ ఇంకొక సెలబ్రిటీని తీసేస్తారు. కామనర్స్ని ఎవరిని టచ్ చేయరు, ఎందుకంటే ఉన్నదే 4 కామనర్స్ అక్కడ. ఆల్రెడీ వరుసగా 3 కామనర్స్ బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకొక కామనర్ని టచ్ చేయడానికి బిగ్ బాస్ అంత ఈజీగా పోడు, ఎందుకంటే కామనర్స్ని తీసేస్తున్నారు కంటిన్యూస్గా అని చెప్పి అనుకుంటారన్న ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి. సో ఇద్దరిని ఎలిమినేట్ చేయొచ్చు. వైల్డ్ కార్డ్స్ కూడా వస్తున్నారు. కామనర్స్లో నుంచి 2 అబ్బాయిలు కొంచెం ఫిట్గానే ఉన్నారు, గేమ్ ఆడుతున్నారు. 2 అమ్మాయిలు కూడా ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇద్దరిని తీసేయరు. అందులో దివ్య ఎలిమినేషన్ అసలు లేదు, ఉంది శ్రీజాకి దేర్ ఇస్ నో ఛాన్స్. కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, కళ్యాణ్కి నో ఛాన్స్. ఇంకొన్నది ఒకే ఒక ఆప్షన్, డెమోన్ పవన్. సో డెమోన్ పవన్ తీసేస్తారా అంటే, సో ఆ అబ్బాయి నిన్న ఒక సీను మైండ్లోంచి పోవట్లా ఇప్పటికీ కూడా. ఎప్పుడైతే డెమోన్ పవన్ ని ఎలిమినేటెడ్ అయ్యాని బిగ్ బాస్ చెప్తే అక్కడ భరణి గారు మాట్లాడతారు, సో నేను చేయలేకపోతే ఇదని. అక్కడ నో డ్రామా చేసేదానికి బిగ్గెస్ట్ ఛాన్స్ ఉంది. అక్కడ అరవడానికి, గోలపడడానికి నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేనే ఒంటరిగా గేమ్ ఆడాలి, ఇలా ఏడవడానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ నో డ్రామా, నో షౌటింగ్, అసలు సింప్లీ అక్నాలెడ్జ్ ద ప్రాసెస్ అండ్ మూవ్ ఆన్, అంతే. అసలు మైండ్లోంచి పోవట్లా. ఇదే అభిజిత్ లాంటి పర్టికులర్ పర్సన్ చేస్తుంటే ఆ సీజన్లో ఆకాశానికి లేపేవాళ్ళు. బట్ ఆ అబ్బాయికి ఎక్కడో రికగ్నైజేషన్ రాలేదేమో అని అనిపించింది ఆ సిట్యువేషన్కి అసలు మామూలు ఎలివేషన్ ఇవ్వకూడదు, అలాంటి ఎలివేషన్ పడాల్సిన సిట్యువేషన్ అది. నాకైతే మాత్రం భలే నచ్చింది, ఎందుకంటే ఆ కామ్ అండ్ కంపోజర్ ఉన్న పర్టికులర్ పర్సన్స్ మనకి భలే నచ్చుతారు. సో ఆ సిచ్యువేషన్లో డెమాన్ పవన్ హైలైట్. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే రితు చౌదరి అలాగే ఉంటుంది. రితు చౌదరి పక్కన సంజన గారిని తీసుకొచ్చి పెట్టొచ్చు.
రితు చౌదరిని ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటే, ఓకేనా. ఎందుకంటే ఆ పవర్ అస్త్రాన్ని ఉపయోగించి ఒక్కళ్ళనే సేవ్ చేయాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ సంజన గారిని సేవ్ చేస్తారు, రితు చౌదరి అవుట్ అయిపోద్ది. ఇదొక ఆప్షన్. లేదు రితు చౌదరిని సేవ్ చేయాలి అని అనుకుంటే సో సుమన్ అన్నతోటి యాక్చువల్గా పని లేదు, ఇంకా మేనేజ్మెంట్కి ఫ్లోరా గారిని పంపించేస్తున్నారు, అండ్ సుమన్ అన్న కూడా అవసరం లేదు, సుమన్ అన్నతో మనకి అవసరం అంటే ఇంకా అయిపోయింది, ఆయన నుంచి కంటెంట్ రావట్లేదు మనకి అని క్లియర్గా బిగ్ బాస్ టీమ్ అనుకుంటుంది అనుకో. నిన్న కూడా అదే చెప్పాను, డే 1 నుంచి అదే చెప్తున్నాను. ఈ వీక్లో సుమన్ అన్నని తీసేయాలనుకోవచ్చు, ఫ్లోరా గారిని కూడా తీసేయాలనుకోవచ్చు, కంటెంట్ రావట్లేదు, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, గేమ్ చాలా గట్టిగా జరుగుద్ది. సో ఆర్గ్యుమెంట్స్ ఇప్పటిదాకా నామినేషన్స్లో ఆర్గ్యుమెంట్స్ లేవు, సో ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయితే వేరేలాగా వెళ్ళిపోద్ది గేమ్. సో సుమన్ అన్న అంత స్పీడ్ అందుకోలేడేమో, టాస్కులు అప్పుడు కూడా సుమన్ అన్నతో పేర్ చేస్తే డిసడ్వాంటేజ్ పర్టికులర్ పర్సన్కి వస్తుంది. సో ఇలాంటి ఛాన్సెస్ అన్ని చూసుకొని సో సుమన్ అన్నని కూడా ఎలిమినేట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఆ సుమన్ అన్నని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేస్తే మళ్ళీ ప్రాబ్లం అయింది. డేంజర్ జోన్లో ఉన్న సుమన్ అన్నని తీసుకొచ్చి సో తనకి తాను ఎలిమినేట్ చేసేస్తే ప్రాబ్లం అయిపోద్ది, మళ్ళీ వీళ్ళే బిగ్ బాస్ టీమ్ ఎలిమినేట్ చేస్తే. సో అప్పుడు ఒకవేళ ఈ సుమన్ అన్నని తీసేయాలని అనుకున్నప్పుడు ఈ పవర్ అస్త్రాన్ని ఉపయోగించి సుమన్ అన్నని రితుని పెడితే ఖచ్చితంగా ఇమాన్యుల్ రితుని సేవ్ చేసి సుమన్ అన్నని తీసేస్తారు. ఎందుకంటే రితు ఫ్రెండ్ కదా, సుమన్ అన్న కంటే రితు చాలా క్లోజ్. సో మళ్ళీ బయటకు వెళ్తే ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవ్వాలి కదా, బాండింగ్ అనేది. సో రితుని ఉంచుతారు, సుమన్ అన్నని తీసేస్తాడు. అప్పుడు బిగ్ బాస్ టీమ్ కూడా ఈ ప్రాబ్లం ఏమంటుంది, చేతులు దులుపుకొని వెళ్ళిపోవచ్చు. ఇదొక ఛాన్స్. లేదు ఈ డెమోన్ పవన్ రితు చౌదరి నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతే, రితు చౌదరి వెళ్ళిపోతేనో లేదా డెమోన్ వెళ్ళిపోతేనో వాళ్ళిద్దరు ఒకళ్ళ గేమ్ బాగుపడుద్ది. సో ఆల్రెడీ ఇద్దరు కంటెస్టెంట్లు, బలమైన కంటెస్టెంట్ లోపలికి వస్తున్నారు, ఆల్రెడీ కళ్యాణ్ భరణి ఉన్నారు. సో ఇంకా డెమోన్ పవన్ అవసరం లేదు అని బిగ్ బాస్ టీం ఆలోచించిన డెమోన్ని రితుని పెడితే సో డెమోన్ని తీసేసి రితుని సేవ్ చేస్తామన్నాడు. ఈ 3 ఆప్షన్స్లో ఖచ్చితంగా రితు ఉంటుంది. రితు పక్కన ఎవరిని పెడతారనేది క్వశ్చన్ మార్క్. సో రితుని తీసేయాలనుకుంటే సంజన గారిని పెట్టాలి, సుమన్ అన్నని తీసేయాలనుకుంటే సుమన్ అన్నని పెట్టాలి అక్కడ ఖచ్చితంగా. రితుని సేవ్ చేయాలనుకుంటే సుమన్ అన్నని పెట్టాలి, లేదు రితుని సేవ్ చేయాలనుకున్నా డెమోని పెట్టాలి. ఈ ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అక్కటి. సో 3 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బిగ్ బాస్ ఖచ్చితంగా ఇదే చేయబోతాడు, ఇదే జరగబోతుంది. ఎందుకంటే ఇంకా షూట్ ఇంకా జరుగుతుంది కాబట్టి. ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో ఇదనమాట లేటెస్ట్ అప్డేట్. సో మీకు ఎవరు ఎలిమినేట్ అయిపోతారు, సెకండ్ ఎలిమినేషన్ మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అయిపోతే బెటర్ అని మీరు భావిస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ జై హింద్.